క్రైస్తవులలో శాంతి స్వభావం అనేది తగ్గిపోయింది. అసలు క్రైస్తవులు అంటేనే శాంతి కాముకులు అని ప్రపంచం మనల్ని గుర్తించి మనకి ఇచ్చినటువంటి కితాబు క్రైస్తవులు శాంతి కపోతాలు అన్నారు. కపోతం అంటే పావురం, అంటే శాంతి పావురాలు వీళ్ళు అని ప్రపంచం మనలను గుర్తించింది. గత వారం మీకు జ్ఞాపకం చేసినట్లుగా మన జాతీయ జెండా ఏదైతే ఉందో ఆ జెండా మధ్యలో తెలుపు శాంతికి గుర్తు అన్నది. అదే తెలుపు మతాలకి, దేశంలోని మరి ప్రాముఖ్యమైన మతాలకు ఆ రంగులను ఆపాదిస్తూ మధ్యలోని తెలుపు రంగు క్రైస్తవ మతానికి మరి సాదృశ్యంగా మన దేశంలో ఉంది అని కూడా ఈ దేశం మనల్ని గుర్తించింది. అంటే శాంతిని ఎవరికి ఆపాదించింది? క్రైస్తవులకు ఆపాదించింది. మరి క్రైస్తవులు శాంతి కలిగి ఉంటున్నారా అంటే అది మనం ఆలోచించవలసిన విషయం. యేసు ప్రభు మనకు నేర్పించినటువంటి విషయం ఏంటంటే, ఆయన జీవితంలో మీరు గమనించండి, యేసు ప్రభు జీవిత చరిత్ర మనకి ఎక్కడ కనపడుతుంది బైబిల్లో అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో క్రీస్తు ప్రభు జీవితం కనపడుద్ది మనకి. ఆయన కన్య మరియ గర్భాన పడడం మొదలుకొని ఆయన మరణించి, సిలువ వేయబడి, మరణించి, సమాధి చేయబడి, తిరిగి 3వ దినాన తిరిగి లేచి, ఆ తర్వాత మరలా శిష్యులకు మరి 40 రోజుల పాటు కనబడి వాళ్ళకి అనేక విషయాలు తెలియపరిచినటువంటి ఈ సంగతులన్నీ కూడా మనకి ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో రాయబడిన సంగతులు. ఈ క్రీస్తు జీవితాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు, మీరు ఎక్కడైనా సరే ప్రభువు గురించి చదువుతున్నప్పుడు యేసు ప్రభు అగ్రెసివ్గా కనబడినట్టు మనకి ఎక్కడా కనబడదు. అంటే కోపంగా, ఉద్రేకంతో, పట్టరానంత కోపంతో, భరించలేనంత రౌద్రంతో, బీపీ తెచ్చుకొని ఊరికే అరిచినట్టు, కేకలేసినట్టు, చిరాకు పడినట్టు, కోపదారిగా కనబడినట్టు మనకి ఎక్కడా కనబడదు. 2 సందర్భాల్లో ప్రభు కోప్పడినట్లుగా మనం చూస్తాం. అది ఎప్పుడంటే, ఒకటి యెరూషలేము దేవాలయములో ఏం జరుగుతుంది? అక్కడ వ్యాపారం జరుగుతుంది. ఏం వ్యాపారం? యెరూషలేములో జరుగుతున్న, ఆ మందిరంలో జరుగుతున్న వ్యాపారం ఏంటిది? పావురాల వ్యాపారం. ఎందుకు జరుగుతుంది? మందిరంలో పావురాలు అమ్మడం ఏంటి? అసలు ఇక్కడ ఈ వ్యాపారం ఏంటి? అది నా పావురాల మార్కెట్టా? ఎందుకు అక్కడ అమ్మబడుతున్నాయి? సింపుల్గా మీకు అవగాహన కోసం 1-2 వాక్యాల్లో చెప్పేస్తాను. దేవుడు పాత నిబంధనలో నువ్వు ఇటు కూర్చో, ఆ స్విచ్లు నొక్కేస్తావు, నీ తలకు తగిలి స్విచ్లు ఆన్ అయిపోతాయి. కొద్దిగా ముందుకు కూర్చో, లేదంటే వెనక్కి కూర్చో. పాత నిబంధనలో ముఖ్యంగా దేవుడు ఇచ్చినటువంటి, మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములో దేవుడు వాళ్ళకి విధిని నియమించాడు. అదే బలి. పాపము చేసిన వాళ్ళు ప్రక్షాళన కొరకు బలినివ్వాలని దేవుడు ఒక విధానాన్ని వారికి ఏర్పాటు చేశాడు. గొర్రెపిల్లను, నిర్దోషమైన గొర్రెపిల్లను కానీ, లేదంటే కోడె దూడను కానీ, లేదంటే నిర్దోషమైన మేకపిల్లను కానీ దేవునికి బలిచ్చి వాళ్ళ పాపాలను కడుక్కోవాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి విధానం ఇది. ఎవడైనా ఏదైనా పాపం చేస్తే ఆ పాపానికి ప్రక్షాళనగా ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల, అంటే ఏ దోషము లేని, మలినము లేని, మరి ఏ విధమైన వ్యాధులు లేని ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చి యాజకుని దగ్గర తీసుకొని వస్తే, ఆ యాజకుడు ఆ పాపం చేసిన వ్యక్తి యొక్క చెయ్యి దాని తల మీద పెట్టి, ఇదిగో నీ పాపాన్ని దీని మీద మోపుతున్నామని దాన్ని చంపితే ఇతని పాపానికి ప్రక్షాళన. దేవుడు నియమించాడు దాన్ని. ఒక గొర్రెపిల్ల కానీ, నిర్దోషమైన మేకపిల్ల కానీ, లేదంటే కోడె దూడ కానీ, ఇవి కొనలేని స్థితిలో ఉంటారు. అందరూ కొనలేరు కదా. మేకని గొర్రెపిల్లని కొనాలంటే మాటికి జరిగే పని కాదు, అందరి వల్ల కాదు, డబ్బులు ఉన్న వాళ్ళ అవుతుంది. మరి డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి చెప్పాడు, ఒక పావురాన్ని కొనుక్కొచ్చి బలివ్వండి అన్నాడు. ఇది సింపుల్ కదా. సో పాపము చేసిన వాళ్ళు పాప నివృత్తి కొరకు మందిరం దగ్గరికి ఈ జీవులను తీసుకొచ్చి
వాళ్ళ తరపున వాటిని బలిస్తే వాళ్ళ పాపాలను నేను క్షమిస్తానని దేవుడు వారికి ఆ రోజు చెప్పాడు. మీకు మీ అందరికి మైండ్లో కొన్ని డౌట్లు తిరుగుతూ ఉండొచ్చు. ఆ డౌట్లు లాగానే ఉంచండి, రానున్న దినాల్లో నేను వివరిస్తాను. అదేంటి, మనుషులు పాపం చేస్తే వాళ్ళ పాపానికి బలిగా గొర్రెపిల్ల బలి అవడం ఏంటి, నోరు లేని గొర్రెపిల్ల బలి అవడం ఏంటి, వీడు చేసిన పాపానికి మేకపిల్ల బలి అవడం ఏంటి, వీడు చేసిన పాపానికి నిర్దోషమైన పావురం పిల్ల బలి అవడం ఏంటి, అసలు ఏంటి దేవుడు ఎందుకు ఈ పద్ధతి పెట్టాడు అంటే అది మైండ్లో పెట్టుకోండి. ఒకరోజు మీకు దాని గురించి వివరిస్తాను. అంటే వాళ్ళకి ఒకటి నేర్పించాలనుకున్నాడులే, అవన్నీ మీకు తర్వాత చెప్పిస్తాను. అంటే అన్యాయంగా ఎందుకు మోగజీవులను దేవుడు అలా చంపేయమన్నాడు అని మీరు దేవుడిని అనవసరంగా అపార్థం చేసుకోకండి. దాని గురించి నేను మీకు చక్కగా వివరిస్తాను. అప్పుడు మీకు అబ్బా దేవుడు ఎంత మంచివాడని మీకే తర్వాత అర్థమవుద్ది. రైట్. ఆయన సృష్టించిన ప్రతి జీవి మీద ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి. కొమ్మరివాడు కుండ తయారు చేసే హక్కు ఉంది, ఆ కుండను పగలగొట్టే హక్కు కూడా అతనికి ఉందా లేదా? ఉంది. కాబట్టి దేవుడు చేసిన సృష్టి మీద సర్వాధికారాలు దేవునికి ఉంటాయి. ఆయన సృష్టిని, ఆయన పనిని ఆయన ఎలాగైనా వినియోగించుకోవచ్చు. అడగడానికి ఎవడు సరిపోడు. సర్వహక్కులు ఆయనకున్నాయి. అలాగని ఇష్టానుసారంగా ఆయన ప్రవర్తించలేదు. చేసిన ప్రతి పనికి ఒక పరమార్థాన్ని ఆయన దాని వెనక పరమార్థాన్ని కలిగి చేశాడు. ప్రతి విషయం పట్ల మనకు ఒక ఉన్నతమైన పాఠాన్ని నేర్పించడానికే దేవుడు ప్రతి విషయాన్ని జరిగించుకుంటూ వచ్చాడు. అవన్నీ మీకు నేర్పిస్తాను. రైట్. ఏదైతే ఈ పాత నిబంధనలో ఈ బలి అనేది ఎదుగుతుందో, ఇక పాపం చేసిన వాళ్ళందరూ వాళ్ళ పాప క్షమాపణ కొరకు, పాపాల నివృత్తి కొరకు ఎక్కడికో వెళ్ళి గొర్రెపిల్లని, మేకపిల్లని, లేదంటే పావుర పిల్లని తీసుకుని వచ్చి బలి ఇచ్చే ఇది ఏదైతే ఉందో, దీన్ని గమనించిన కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేశారంటే దేవాలయంకి అందరూ ఎలా వస్తున్నారు? పాపం చేసి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? బలి ఇవ్వడానికి, వాళ్ళ పాపాలు కడుక్కోవడానికి బలిచ్చి, జంతువుల్ని, జీవుల్ని బలిచ్చి పాపాలు ప్రక్షాళన చేసుకోవడానికి మందిరానికి వస్తున్నారు. ఇది గమనించిన కొంతమంది వ్యాపారపు తెలివితేటలు కలిగిన వాళ్ళు ఏం చేద్దామంటే మనం ఇక్కడ గొర్రె పిల్లలు నమ్మే బిజినెస్ పెట్టుకుందాం, మేక పిల్లలు నమ్మే బిజినెస్ పెట్టుకుందాం, పావురాలు నమ్మే బిజినెస్ పెట్టుకుందాం. ఎందుకంటే అందరూ ఎవరు? అందరూ పాపులే, అందరూ పాపం చేసిన వాళ్ళే. పాపం చేసిన ప్రతివాడు ఏం చేయాలి? పాప ప్రక్షాళన కొరకు బలి ఇవ్వాలి. గొర్రె పిల్లను, మేక పిల్లను, పౌరు పిల్లను బలి ఇవ్వాలి. కాబట్టి అందరి దగ్గర అవి ఉండవు, కొనుక్కోవాలంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవడం ఎందుకు? మీకే అందుబాటులో మేము గొర్రె పిల్లల్ని, మేక పిల్లల్ని, పావురాల్ని సప్లై చేస్తామని మందిరంలోనే బిజినెస్ పెట్టేశారు కొంతమంది. ఇప్పుడు అర్థమైందా మీకు? అసలు బలి ఏర్పాటు చేసింది దేనికి? అరే నేను చేసిన దుర్మార్గం పనికి నిర్దోషమైన గొర్రెపిల్ల బలి అయిపోతుంది అని ఒక ఆలోచన పుట్టడానికి బదులు పాపం చేయడం, బలిచ్చేయడం ఇది వాడుకగా మారిపోయింది. ఈ వాడుకగా మారిపోయిన విషయాన్ని గమనించిన కొంతమంది తెలివైన వాళ్ళు దాన్నే వ్యాపారంగా మలుచుకుని ఇక మందిరంలోనే పెట్టేశారు దుకాణాలు. అది చూసిన ప్రభువుకి పట్టరాని కోపం వచ్చింది. ఆ రోజు కొరడా పట్టుకుని వాళ్ళందరి మీద మరి అగ్రెసివ్గా కనిపించాడు ప్రభు ఒకే ఒక్కసారి. అప్పుడు అన్నాడు, నా తండ్రి మందిరమును మీరు దొంగల గుహగా, వ్యాపారపు టిల్లుగా చేసి ఉన్నారు అని ఆ రోజు ప్రభు కోపపడ్డాడు. అది తప్పితే అంత అగ్రెసివ్గా కనిపించిన సందర్భాలు ప్రభు జీవితంలో మనకి ఎక్కడ కనపడు. ఆయనకి ఆ కోపం కూడా ఎందుకు వచ్చిందంటే దేవుని పనిని నాశనం చేస్తున్నారు. దేవుని సంకల్పాన్ని, దేవుడు ఏదైతే ఉద్దేశంతో ఈ బలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడో ఆ ఉద్దేశాన్ని విడిచిపెట్టి దాన్ని వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్న కొంతమంది దుర్మార్గుల మీద దేవుని నిమిత్తం కోప్పడ్డాడు. దేవుని పనిని పాడు చేస్తున్న వాళ్ళ మీద, దేవుని సంకల్పాన్ని తప్పుత్రోవలకు నడిపిస్తున్న వాళ్ళ మీద, దేవుని సంకల్పాన్ని వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్న వాళ్ళ మీద కోపగించాడు. అంటే దేవుని నిమిత్తం కోపం తప్ప ఆయన వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయనకి కోపము రాలేదు. మరొక సందర్భంలో పేతురు గారితో చెప్తాడు, ఇదిగో నేను మనుష్య కుమారుడు యెరూషలేములోకి వెళతాడు, అక్కడ శాస్త్రులకు, పరిసయ్యులకు వాళ్ళ చేత మరి అప్పగింపబడతాడు, అప్పగింపబడిన ఆయన చంపబడిన ఆయన మరలా 3వ దినాన్ని తిరిగి లేస్తాడు అని శిష్యులకి అనేక సందర్భాల్లో యేసు ప్రభు ముందుగానే తెలియపరిచాడు. అలా తెలియపరుస్తున్నప్పుడు పేతురు గారు మరి యేసు ప్రభు మీద ఉన్న ప్రేమతో అరే మిమ్మల్ని చంపడం ఏంటయ్యా, మీరు చనిపోవడం ఏంటి, మీరు సిలువేయబడటం ఏంటి, ప్రభువా ఇది నీకెన్నటికీ జరగకూడదు అన్నాడు. అసలు ఆయన వచ్చిందే
ఆయన వచ్చిందే చనిపోవటానికి, ప్రాణం పెట్టడానికి. పాపం పేతురు గారికి ప్రేమతో అది నా ప్రభువుకి జరగకూడదని, అది నీకెన్నటికీ జరగకూడదని చేయి పట్టుకున్నప్పుడు మరలా ఆ రోజు కోప్పట్టాడు. వెంటనే పేతురుని ఏమన్నా తెలుసా? సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు. ఇలా ఆ రోజు కోప్పడ్డాడు. అలా చిన్న చిన్న కొన్ని విషయాలకి, అంటే దైవ సంబంధమైన పనులకు, దేవుని పని పాడవుతుంటే కోప్పడ్డాడు, దేవుని వాక్యము తప్పుడు మార్గంలోకి వెళుతుంటే కోప్పడ్డాడు, దేవుని సంకల్పము దెబ్బతింటుందనుకున్న సందర్భాల్లో కోప్పడ్డాడు తప్పితే ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన కోసం ఆయన ఎప్పుడు కోపపడినట్టు మనకి బైబిల్లో ఎక్కడ కనబడదు. ఆయన ఆవేశపడినట్లు కానీ, అరిచినట్టు కానీ, కేకలేసినట్టు కానీ, రౌద్రాన్ని, ఉద్రేకాన్ని ప్రదర్శించినట్టు కానీ మనకి బైబిల్లో, ముఖ్యంగా మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో మనకి ఎక్కడ కనబడదు. యేసుప్రభు మనకు నేర్పించింది కూడా అదే. ఆయన ఎంత శాంతమూర్తిగా జీవించాడో మనలను కూడా అంతే శాంతమూర్తిగా జీవించమని చెప్పాడు. ఒకసారి మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని మీరు దయచేసి తెరిచి చూడగలిగితే, పేతురు గారు మొదటి పత్రిక 2వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చాలా జాగ్రత్తగా అందరూ చూడండి. ఇంటి దగ్గర అందరూ బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నారని చాలా అమాయకంగా గుడ్డిగా నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని నిలబెడతారని కూడా గుడ్డిగా నమ్ముతున్నాను. చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మనకట మాదిరి ఉంచి వెళ్ళాడట. యేసు ప్రభువట మన కొరకు బాధపడి మనము దేవుని అడుగు జాడల్లో నడుచుకొనున్నట్లు, అంటే యేసుక్రీస్తు ప్రభు అడుగు జాడల్లో, అంటే అడుగు జాడల్లో అంటే అడుగులో అడుగని కాదు కానీ, ఆయన ఎలా అయితే నడుచుకున్నాడో, ఆయన ఎలా అయితే ప్రవర్తించాడో, ఆయన ఏ సందర్భానికి ఎలా స్పందించాడో, ఆయన ఏ పరిస్థితుల్లో ఎలా స్పందించాడో, ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అయ్యాడో, ఇవన్నీ కూడా మనము ఆయన అడుగు జాడలలో నడుచుకోవాలని మనకు మాదిరి ఉంచిపోయెను. మాదిరి అంటే ఏంటి చెప్పండి? మాదిరి అంటే ఏంటి చెప్పండి? మాదిరి అంటే రోల్ మోడల్ అంటే ఏంటంటే తెలుగులో మాదిరి అంటే ఏంటంటే, ఇదిగో నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలాగే ఉండండి బాబు, ఈ మాదిరి ఉండాలి అంటారు అప్పుడప్పుడు. చూడండి, అంటే ఒక నమూనా చూడండి. మనం టైలర్ గారి దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు ఒక జాకెట్ కుట్టించుకోవాలనుకుంటే ఒకటి ఇస్తారా మనకి, ఆమెకి, ఆ టైలర్ గారికి ఒక జాకెట్ ఇచ్చి నమూనా అనమాట, నాయన ఇలాగే. ఒక చొక్కా ఇచ్చి, ఇదిగో ఇదే చొక్కా సేమ్ ఇది ఎలా ఉందో అలాగే నువ్వు కొట్టాలి. ఒక ప్యాంట్ ఇచ్చి, ఈ ప్యాంట్ ఎలాగుందో సేమ్ అలాగే నువ్వు కుట్టాలి. అంటే ఇది ఎలా ఉందో నువ్వు అలాగే కుట్టివ్వాలి. అంటే ఇప్పుడు ఆయన కుట్టబోయే ఆ వస్త్రానికి ఈ కుట్టబడిన ఈ వస్త్రం ఏంటి చెప్పండి? మాదిరి. అలాగే యేసు ప్రభువు కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, భూమి మీదకి వచ్చిన మనము ఎలా జీవించాలో మనకు నేర్పించటానికి, మనకి ఒక నమూనాగా ఆయన మన ముందు ఉండడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసు ప్రభు మనకు మాదిరి అండి. యేసుక్రీస్తుని మనం ఫాలో అవ్వాలి, వెంబడించాలి, అనుసరించాలి. పిల్లలు చూడండి, తల్లిదండ్రులను అనుసరిస్తూ ఉంటారు. లేఖన్ బాబు నేను ఏది చేస్తే అదే చేస్తాడు, నేను ఏది ఇష్టంగా తింటే వాడు అదే ఇష్టంగా తింటాడు. ఇది నాకు వద్దు అని అంటే, అమ్మ నాకు కూడా వద్దు, నాన్నగారికి అది ఇష్టం లేదంటే నాకు కూడా ఇష్టం లేదు అంటూ ఉంటాడు. నన్ను పక్కాగా ఫాలో అవుతూ ఉంటాడు. నేను ఏది ఇష్టపడితే అది ఇష్టపడుతూ ఉంటాడు. నేను ఏది వద్దంటే అది వద్దంటాడు. నేను ఎలా ఉంటే అలా ఉండాలనుకుంటాడు. నేను ఎలా డ్రెస్ చేసుకుంటే అలా సేమ్ నా అలా ఉండాలని నా కొడుకు అనుకుంటుంటాడు. అంటే మనం ఇష్టమైన వాళ్ళని మనం ఫాలో అవ్వాలనుకుంటాం. కొంతమంది చూడండి, సినిమా హీరోలను ఇష్టపడుతూ ఉంటారు. ఆయన ఇష్టపడినటువంటి ఆ హీరో గారు ఆయన ఎలా ఉన్నాడో ఈ అబ్బాయి కూడా అలా ఉండాలనుకుంటాడు. ఆ హీరో గారు ఎలాంటి హెయిర్ స్టైల్, ఎలా హెయిర్ కట్ ఉందో ఈయనది కూడా అలానే ఉండాలనుకుంటాడు. ఆయన వస్త్రధారణ ఎలా ఉందో ఈయన వస్త్రధారణ కూడా అలానే ఉండాలనుకుంటాడు. ఆయన ప్యాంటుకి 15 పాకెట్లు ఉంటే
ఈయన ప్యాంటు కూడా 15 పాకెట్లు ఉంటాయి. ఏంటి అంటే అనుసరించటం. ఎందుకు? ఆయనంటే ఇష్టం. ఆ సినిమా హీరో గారంటే ఇష్టం కాబట్టి ఆయన ఎలా ఉంటే అలా ఉండాలి, ఆయన ఎలా నడిస్తే అలా నడవాలనుకుంటాడు, ఆయన మాట్లాడుతున్నట్టు ఈయన మాట్లాడాలనుకుంటూ ఉంటాడు. ఆయన కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి, ఒక్కొక్క హీరో గారికి కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి కదండి జనరల్గానే. వాటిని వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఒకడు ఎలా అంటాడు, ఒకడు ఎలా అంటాడు, ఇంకొకడు ఇంకోలాగా అంటాడు. అంటే అది ఆయన అనుసరించే హీరో గారిని ఫాలో అవుతూ ఉన్నాడు. మరి మన హీరో గారు ఎవరండి? మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు గారు. బాబు, నీకు ఇష్టమైన హీరో అనగానే ఏవేవో పేర్లు చెప్పకూడదు. మనం నిజమైన హీరో యేసు ప్రభు గురించి చెప్పాలి. నా కోసం ప్రాణం పెట్టిన నా క్రీస్తే నాకు హీరో. ఆ తర్వాత నా తల్లిదండ్రులు నాకు హీరోలు. ముందు నా దేవుడు నా ప్రభు నాకు హీరో. ఆ తర్వాత మా నాన్న నాకు హీరో, మా అమ్మ నాకు హీరోయిన్, మా అమ్మ కథానాయిక. మా కుటుంబాన్ని నడిపించుకొచ్చే మా అమ్మ నాకు అసలైన హీరోయిన్, మా నాన్న నాకు అసలైన హీరో. వీళ్ళకంటే ముందు నా దేవుడు నా ప్రభు నాకు హీరో అనుకోవాలా. ఇప్పుడు మన హీరో గారు ప్రభు అయితే మన ప్రభువుని మనము వెంబడించాలి. మనము ఆయన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు ఆయన మనకు అన్ని విషయములలో మాదిరి ఉంచిపోయాడట. ఏమండి, యేసు ప్రభులాగా మనం ఉందామా వద్దా చెప్పండి? ఉంటున్నారా ఉండట్లేదని నేను అడగట్లేదండి. ఉందామా వద్దా అని అడుగుతున్నాను. ఏమ్మా, ఇష్టం లేదా? ఉండాలనుకోవట్లేదా? మరి మాట్లాడు. ఉంటున్నారా లేదని నేను అడగట్లేదండి. ఉందామా వద్దా అని అడుగుతున్నాను. ఏమంటే యేసు ప్రభులాగా మనం ఉండాలండి. మనం ఉండాలనేనట మనకి మాదిరి నుంచి వెళ్ళిపోయాడట. మనం ఉండాలని, ఆయన ఎలా ఉన్నాడో అలా ఉండాలని, ఆయన ఎలా స్పందించాడు, ఏ సిచ్యువేషన్లో ఆయన ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉంటున్నాను. మనం ఇప్పుడు ఒకటి అనుకోవాలండి, ఈ పరిస్థితి నాకు ఎదురయ్యింది కదా, ఇదే పరిస్థితి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుకి ఎదురైతే ఆయన ఎలా ఆలోచిస్తాడు? ఇదే పరిస్థితి ఒకవేళ యేసు ప్రభువుకి ఎదురైతే ఆయన ఏం చేస్తాడు, ఎలా రియాక్ట్ అవుతాడు? మనం ఆలోచించాలి. మనకు ప్రభు జీవితం మన మనసులో ఉంటుంది కనుక ప్రతిరోజు మనం ఆరాధనలో వింటున్నాము, శుక్రవారం బైబిల్ తరగతుల్లో వింటున్నాము, ఇంటి దగ్గర చదువుతున్నాము, దేవుని గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కనుక ఆయనలాగా నేను ఉంటున్నానా లేదా అని మనం ఆలోచించుకోవాలండి. అట్లీస్ట్ ప్రయత్నించాలి. ఆయనలాగా ఉండడానికి మనము ప్రయత్నించాలి. నిజంగా ఆయన ఎంత శాంత స్వరూపి అంటే ముందుకు మనం వెళ్ళగలిగితే 22వ వచనం చూడండి. ఆయన పాపము చేయలేదు. చూడండి, ఆయన నోటను ఏ కపటమును లేదు. ఏమండి, యేసు ప్రభు నోట ఏ కపటము లేదటండి. కపటం అంటే ఏంటి చెప్పండి? కపటము అంటే లోపలొకటి బయటొకటి, లోపలొకటి పైన ఒకటి. లోపల విపరీతమైన కోపం, పైకి నవ్వుతూ మాట్లాడతాం, ఇది కపటం. లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకలాగా ఉండటాన్ని బైబిల్ పరిభాషలో కపటము, వేషధారణ. మన మనసుకి కపటం ఉండకూడదండి, మన బ్రతుకులో కపటం ఉండకూడదండి. మనం ఫెయిర్గా ఉండాలండి, మనం చాలా ఫ్రాంక్గా ఉండాలండి, మన నవ్వులో క్లారిటీ ఉండాలండి. కొంతమంది నవ్వుతారండి విషపు నవ్వులు, ఆ నవ్వు మంచిది కాదు. అది లోపలంతా కడుపు నిండా కుళ్ళు పెట్టుకుని పైకి నవ్వుతుంటారండి, లోపలంతా కోపం పెట్టుకుని పైకి నవ్వుతూ మాట్లాడతారండి. చాలా డేంజర్ అండి. ఇస్కరియోతు యోధ చూసారు, ఎంతో ప్రేమగా ముద్దు అంటే ప్రభువుకు తెలీదా నువ్వు ఎంత కుళ్ళితో ముద్దు పెట్టావో? అంటే ప్రభు దగ్గరే వాడు నటించే ప్రయత్నం చేశాడంటే వాడు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు చూడండి నటించడంలో. నీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు దగ్గరే నటించడానికి సిద్ధపడిపోయాడంటే వాడికి అంత ధైర్యం ఏంటండి? అసలు తెలీదా యేసుప్రభు గురించి? వాడు మనసులో ఏముందో తెలీదా? వాడు ఆలోచనలు ఏంటో తెలీదా? వాడు పెట్టే ఆ ముద్దు ఎందుకో ఆ ప్రభువుకు తెలీదా? ఏంటి ప్రభువు దగ్గర కూడా నటించడమా? ఏంటి సాక్షాత్తు ఆయన ఎదురుగా యాక్టింగా? అంత కపటమా? ప్రభువు ముందు కపటమా? ఆయనకి తెలీదా? అంటే చూడండి, వాడు కపటంలో ఏ స్థాయికి వెళ్ళిపోయాడు ఇస్కరియోతు యోధ. అంటే వాడు ఎన్నో విన్నాడు కానీ వాడు పట్టించుకోలేదు. ముండైపోయింది. వాడు మనసు కఠినమైపోయింది. కపటం వాడి జీవితంలో ఒక భాగం అయిపోయింది. నేను ఎవరి దగ్గర నటిస్తున్నాను? సాక్షాత్తు సృష్టికర్త అయితే ఆయన ముందు నేను నటిస్తుంటే నా నటన ఆయనకి తెలియదా? సరే, పీక్స్లోకి వెళ్ళిపోయాడు ఇంకా ఇస్కరియోతు యోధ. ఈరోజు చాలామంది కూడా నటించడంలో ఒక రకంగా ఉంటారండి. ఏం నటన రా బాబు అనిపిస్తుంది. మనం మోసపోయినంత వరకు అర్థం కాదు, వీళ్ళు ఇంత పెద్ద నటులా అని.
అంతకుముందు మనం విన్న మాటలన్నీ ఒకలా ఉంటాయి, వాళ్ళ జీవితాన్ని చూస్తే క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. ఒరే బాబు, ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారేంటి? ఇంత ఇంత భయంకరమైన నటన, కపటం కనబడదు, లోపల ఉన్నది కనబడదు. మేకవన్నె పులి అంటారు కదండి, మేకవన్నె పులి. పైకి మేకలాగా ఉంటాడు కానీ లోపల పులి. అలాంటి స్వభావం యేసుప్రభులో లేదట. ఆయన నోట ఏ కపటమును లేదు, కపటము లేదు. ఆయన మాట్లాడేది ఏదైతే ఉందో, మనసులో ఏదైతే ఉందో పైకి అదే మాట్లాడాడు. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి ప్రభువు మాట్లాడలేదు. మరి ప్రభువులాగా మనం ఉండాలా వద్దా? ప్రభు ఎలా ఉన్నాడు? లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడలేదు. ప్రభువుని అనుసరిస్తున్న మనం, ప్రభువుని వెంబడిస్తున్న మనం, ఆ ప్రభువుని నమ్ముకున్న మనం కూడా లోపల ఏదుందో పైకి కూడా అదే రావాలి. లోపల ఒకటి పెట్టిన పైకి ఒకటి మాట్లాడితే దాన్ని కపటం అంటారు. అలాంటి కపటం మన ప్రభువు దగ్గర లేదండి. ఫ్రాంక్గా ఉండాలండి, ఫ్రాంక్గా ఉండాలండి. అలాగని ఏది పడితే అది మాట్లాడకూడదండి. కొన్ని లోపల దాచుకోవాలి. అనాలనుకున్న ప్రతిదీ పైకి అనేయకూడదు. పరిస్థితులను బట్టి అది కపటం కాదు, అది కపటం కాదు. కపటం వేరు, తెలివితేటలు వేరు, యుక్తి వేరు. కుళ్ళితో కాదు. కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడలేం మనం, కొన్ని విషయాలు పైకి చెప్పలేం మనం. అప్పుడు మనం ఇది మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, ఇక్కడ ఇది అవసరమా కాదా, ఇది కరెక్టా కాదా అని అన్నీ ఆలోచించుకోగలిగిన తెలివి కూడా మనకి ఉండాలి. రైట్. ఆయన నోట ఏ కపటమును లేదు. నెక్స్ట్ చూడండి, 23వ వచనం చూడండి. ఆయన దూషింపబడి, అబ్బబ్బబ్బా, యేసు ప్రభు క్వాలిటీ చూడండి ఎంత బాగుందో, ఎంత గొప్ప లక్షణం అండి ప్రభుది. ఆయన దూషింపబడి అంటే తిరిగి దూషించలేదట. ఆయన్ని ఒకళ్ళు దూషిస్తే తిరిగి ప్రభు దూషించలేదంటండి. అంటే మన భాషలో తిడితే, ప్రభుని వాళ్ళు తిడితే తిరిగి ప్రభువు తిట్టలేదట. పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను, నీవు దెయ్యం పట్టిన వాడవు అన్నప్పుడు ప్రభు అసలు ఆ మాటని పట్టించుకోలేదండి. మనకైతే ఒక మాట అంటే కోపం వస్తుంది, ఒక మాటకి 10 మాటలు అంటాం, 4 మాటలు అంటాం, అంతకు మించి అంటాం. కానీ మన ప్రభు దూషింపబడి బదులు దూషించలేదు. ఏమంటే మీరు ఉండగలరండి అలాగా? మనం ఉండగలమండి అలాగా? ఉండలేమని ఊపుతున్నారు, అందరూ అడ్డంగా ఊపుతున్నారు. కాదండి, ఉందాం, ప్రయత్నిద్దాం. అప్పుడే కదండి మనం క్రైస్తవులం అవుతాం. అప్పుడే కదండి అన్యులకి మనకి తేడా. వాళ్ళకి మనకి తేడా ఏంటండి? మరి మీరందరూ ఆదివారం చక్కగా వచ్చి ఆరాధనలో కూర్చొని ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళకి మీకు తేడా కనపడాలా వద్దా? మీరు చెప్పండి. మనకి వాళ్ళకి తేడా ఉండాలా వద్దా? ఆయన నమ్ముకున్నామంటే మనం లోకానికి వేరుగా జీవించాలండి. లోకమంతా ఒకలా ఉంటుంది, మనం అలా ఉండకూడదు. మనం దేవునిలా ఉండాలి, మనం ప్రభువులా ఉండాలి, మనం క్రీస్తులా ఉండాలి. మనం ఆయనలా ఉండాలనే ఆయన మనకు మాదిరి చూపించటానికి ఈ లోకానికి వచ్చాడండి. యేసుప్రభు మరి పేతురు గారు ప్రసంగం చేస్తూ సంఘం ప్రారంభమైన ఆ రోజు మరి 3000 మంది బాప్తిజం పొందారని మీకు చాలాసార్లు చెప్పాను కదండి. ఆ రోజు వాళ్ళకి ఏం చెప్పాడు చూడండి. ఇది మూసేయొద్దు, ఇక్కడ చేయి పెట్టుకోండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 40వ వచనాన్ని మీరు చూడండి ప్రియులారా. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, ఇదిగోండి ఎవరికి తెలుసా? ప్రభువును నమ్మిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రభువును నమ్మి ఎవరైతే బాప్తిజం పొందుకొని నేను క్రైస్తవురాలిగా ఉంటాను అని నిర్ణయించుకున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు పేతురు గారు. ఏమంటున్నాడండి? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు సెపరేట్ అయిపోండి. మీరు వచ్చేయండి, పక్క వచ్చేయండి, వాళ్ళతో మీరు ఉండకూడదు, ఇటు వచ్చేయండి అంటున్నాడు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోండి. మీరు వాళ్ళతో కలవద్దు నాన్న, మీరు వాళ్ళతో కలవద్దు. విశ్వాసులకు అవిశ్వాసులతో ఏంటి పని? మీరు వాళ్ళలా ఉంటారేంటి? వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ప్రభు తెలీదు, ప్రభు సహనం తెలీదు, ప్రభు శాంతి తత్వం తెలీదు, ఏమండి ఆయన నిర్దోషత్వం తెలీదు. వాళ్ళు అలానే ఉంటారు. కానీ మనం అలా ఉండకూడదే. మన ప్రభువును, మనం నమ్ముకున్న ప్రభు అలాంటి వాడు కాడే. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి సెపరేట్ అయిపోండి, వేరైపోండి. మీరు అందరిలో ఒకరిలా ఉండకూడదండి, అందరిలో వేరుగా ఉండాలండి.
మనం అందరిలో వేరుగా ఉండాలి. అందరి ప్రవర్తన ఒకటండి, ఈ అబ్బాయి ప్రవర్తన ఒకటండి. అందరూ ఒకలాగా ఆలోచిస్తారండి, ఈ అబ్బాయి ఒకలా ఆలోచిస్తాడండి. భలే విచిత్రంగా ఆలోచిస్తాడండి, భలే కొత్తగా ఆలోచిస్తాడండి, భలే పవిత్రంగా ఉంటాడండి. ఎంత చక్కగా వీళ్ళందరూ మాట తీరు ఒకలా ఉంటుందండి, ఈ అబ్బాయి మాట తీరు ఒకలా ఉంటుందండి. ఎందుకంటే ఆ అబ్బాయి చర్చికి వెళ్తాడండి. ఆ తేడా కనబడుతుందండి మనకి, సమాజంలో కనబడుతుందండి. సమాజంలో కనబడుతుందండి, మన బ్రతుకులో కనబడుతూ ఉంటుందా? మనం వాళ్ళలాగే మాట్లాడుతుంటాం, మనం వాళ్ళలాగే దూషిస్తుంటాం, మనము మాటకి మాట అనేస్తూ ఉంటాం, ఒక మాటకి 4 మాటలు 10 మాటలు అంటుంటాం. అప్పుడు మనం క్రైస్తవులం కాదండి. మనం అనుకుంటున్నామేమో క్రైస్తవులమని, నేను క్రైస్తవురాలని మనం అనుకుంటున్నామేమో. వింటున్నారు కదా. మాటకు లేదండి, ప్రభు దూషింపబడి బదులు దూషించలేదటండి. ఎంత ఓపిక అండి ఆయనకి, ఎంత సహనం అండి. ఏమండి, అలవాటు చేసుకోవాలండి, మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం అలా లేకపోయి ఉండొచ్చు బహుశా. ఒక మాట పడని స్వభావం ఏమో ఇప్పటి వరకు మనది. నన్ను ఎవరన్నా మాట అంటే ఊరుకోనండి అని అంటుంటాం మనం అప్పుడప్పుడు. నా తప్పు లేకుండా నన్ను ఎందుకు అనాలండి? నేనేం చేశానండి? నా తప్పు లేదండి, నా తప్పు ఉంటే నన్ను కొట్టండి, నన్ను తిట్టండి, నేను పడతాను. నా తప్పు లేకుండా నన్ను ఎందుకు అంటున్నారు అని గొంతు బొంగురుపోయేలాగా అరుస్తాం మనం. అవునా కదండి? యేసుప్రభు ఏం తప్పు చేశాడని అన్నారండి? యేసుప్రభు ఏం తప్పు చేశాడని అన్నారు? మనం మాట్లాడే లాజిక్ చూడండి. నేను తప్పు చేస్తే పడతానండి, నేను తప్పు చేస్తే నన్ను కొట్టండి, నేను తిట్టండి, నేను పడతాను, మీరు ఏ శిక్ష అయినా వేయండి, భరిస్తాను. నేను ఏ తప్పు చేయనప్పుడు నన్ను ఎందుకు మీరు అంటారు అని మనం అరుస్తున్నాం కదా. మరి ప్రభు ఏ తప్పు చేశాడని ప్రభుని అన్నారండి? దూషించారటండి, మాటలు మిగిలారటండి ప్రభు దగ్గరికి వెళ్ళి. కానీ ఆయన బదులు దూషించలేదు అని చూడండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. తర్వాత చూడండి, ఆయన శ్రమ పెట్టబడి. ఏమండి, మనల్ని ఎవరైనా దూషిస్తే తిరిగి దూషించకండి. ఈ మాటలు మనసులో పెట్టుకోండి. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే సరే ఓర్చుకుందాం అని మీరు అనుకోండి. ఒక మాట మిమ్మల్ని ఎవరైనా అన్యాయంగా అన్నారో లేకపోతే ఇంకేదైనా అన్నారో, ఆ మాట మీరు ఒక్కసారి కొంచెం నా రిక్వెస్ట్, నా మాట మీద గౌరవం ఉంచి ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అంటే తిరిగి ఏమనకుండా ఉండండి. ప్రాక్టీస్ చేయండి. దాన్ని అలా అలవాటు చేసుకుందాం. మనం ప్రాక్టీస్ చేయండి. ఒకడు నేను ఏదో అన్నాడా, తిరిగి ఏమీ అనకుండా ఉండడం చిన్న విషయం కదండి, అలా జరిగే పని కాదు, చాలా కష్టం. మనల్ని ఒకడు అన్నాడంటే మనం ఓర్చుకోవడం అంటే చాలా కష్టం. మరి మనం ఎందుకంటే సృష్టికర్తలం కదా, మన వల్లే కదా ఈ సృష్టి అంతా నడుస్తుంది. పొద్దున్నే మనం ఆర్డర్ ఇస్తేనే కదా గాలి వచ్చింది, పొద్దున్నే మనం ఆజ్ఞాపిస్తేనే కదా సూర్యుడు వచ్చాడు, పొద్దున్నే మనం ఆజ్ఞాపిస్తేనే కదా పగలయ్యింది రాత్రి వెళ్ళి. మరి మనం ఎవరమే? ఈ సృష్టిని నడిపిస్తున్న వాళ్ళం కాబట్టి మాట అంటే పడం. అవన్నీ చేసేది ఆయన ఆజ్ఞాపిస్తే సూర్యుడు వస్తున్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తే పగలొస్తుంది, ఆయన ఆజ్ఞాపిస్తే గాలి వస్తుంది, చంద్రుడు, గాలి, నీరు సమస్తము జరుగుతుంది. ఆయనే సైలెంట్గా ఉన్నాడు. తిడితే ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? మనకి నేర్పించటానికి. నన్ను వెంబడించే మీరు నాలాగా సహనాన్ని మీరు కలిగి ఉండాలి. ఓ రోజు యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చిన ఆ రాత్రి గెత్సెమనే తోటలో పేతురు గారికి పిచ్చ కోపం వచ్చిందండి. ఏంటి, నా ప్రభుని బందీగా తీసుకెళ్ళిపోతారని కోపం వచ్చి అతని వరలో ఉన్న కత్తి తీసి మల్కు అనే ఒక సైనికుడి చెవిని నరికేశాడండి. కత్తులు గుదియలు పట్టుకుని ప్రభుని బంధించడానికి వస్తే పేతురు కోపం వచ్చింది. నా ప్రభుని పట్టుకెళ్తారా మీరు, దమ్ముంటే రండిరా అని కత్తి తీసి నరికేశాడు. చెవి తెగిపోయింది. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా అండి? పేతురు, ఏంటి, ఏమర్థమయ్యానయ్యా నీకు నేను అంటే, నేను గనక ఇప్పుడు తండ్రిని వేడుకుంటే 12 వ్యూహశానముల కంటే ఎక్కువ మంది సైనికులు రారనే నువ్వు కత్తి తీసావు. నేను చెయ్యలేక చేత కాక నువ్వు అర్జెంటుగా నీ కత్తిని వరలో పెట్టు అని ఆ కింద పడిపోయిన చెవిని తీసి మరలా సైనికుడికి అతికించి స్వస్థపరిచి, పదండి నన్ను తీసుకెళ్ళి కొట్టండి అన్నాడండి. ఎంత గ్రేట్ అండి ప్రభు అసలు. ఆయన్ని కొట్టడానికి, చంపడానికి, బందీగా తీసుకుని వెళ్ళడానికి వచ్చిన వాడికి గాయమైతే ఒక పక్క గాయపరిచిన పేతురును గద్దించి గాయపడిన మల్కుని స్వస్థపరిచి, పదండి అయ్యా నన్ను తీసుకెళ్ళండి, నేను కూడా వస్తాను పదండి, నేను వచ్చిందే అందుకు, కొడతారా కొట్టండి, తిడతారా తిట్టండి, కొరడాలతో కొడతారా కొట్టండి, ముళ్ళ కిరీటం పెట్టాలనుకుంటున్నారా పెట్టండి, మేకులు కొట్టాలనుకుంటున్నారా కొట్టండి,
చంపేస్తారా? చంపేయండి. ఎంత గొప్ప సహనం, ఎంత గొప్ప ప్రేమ. ఒక మాట అంటే మనం పడం కదండి. నా తప్పు లేకుండా ఎందుకు నన్ను అంటాం కదండి. మరి ప్రభు ఏం తప్పు చేశాడండి? ఆయన ఏ పాపము, మనం పైనగా చదువుకున్నామండి 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు కదా. అట్లీస్ట్ ఆయన నోట ఏ కపటము లేదంటే కపటం మాటలు కూడా కపటపు మాటలు కూడా లేవంటండి ప్రభువుకి. అదండి మన ప్రభు అంటే. అది మన ప్రభు అంటే. అది మన ప్రభు అంటే. ఆయన అనుసరించడానికి మనం ప్రయత్నించాలండి. మనం వ్యక్తిగతంగా చెడ్డవాళ్ళమే, నేను కాదనట్లేదు. మనకు కోపాలు ఎక్కువ, మనకు రోషాలు ఎక్కువ, మనకి ఈగోలు ఎక్కువ. మన పర్సనల్గా వ్యక్తిగతంగా మంచి వాళ్ళమేమీ కాదు, నిజం. నాతో కలిపి ఉండాల్సిన దరిద్రపు లక్షణాలన్నీ మనకు ఉన్నాయి, ఉండకూడని అవలక్షణాలన్నీ మనలో ఉన్నాయి. అయితే మార్చుకోండి అంటున్నాడు దేవుడు. మార్చుకోండి. ఆయన నోటి మాటలు చెప్పట్లే, మీ ముందు ప్రవర్తించాడు, నడుచుకున్నాడు. ఆయన ఏదైతే విధంగా నడుచుకున్నాడో అదే విధంగా మీరు నడుచుకోండి. ఏమంటే మందిరానికి వచ్చాము, ఏదో విన్నాము, కూర్చున్నాము, పట్టుకొచ్చిన కానుక ఏదో వేసేసాము, దీవెనలు పొందుకున్నాము, వెళ్ళిపోయామన్నట్టు ఉండకూడదండి. అది కాదండి క్రిస్టియానిటీ అంటే. అది కాదండి. సహించాలి. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అంటే ఆయన శ్రమ పెడతండి. రే మీకుందరా టైం మీదిరా. ఇప్పుడు బెదిరిస్తారు కదండి. యేసుప్రభు అలాగన్నాడా? టైం పిలాతు అడుగుతున్నాడు, ఏంటా చెప్పా నేను విడిపించేస్తాను నేను. అబ్బా, నువ్వు నన్ను విడిపించేస్తావా? నన్ను? పిలాతు అడిగాడు, నువ్వే తప్పు చేయకపోతే చెప్పాయా, మరి నీకు దగ్గర సంజాషి ఇచ్చుకుంటే నువ్వు విడిపించేస్తావా ఆయన్ని? ఏమండి? మౌనం. ఎంతమంది ఎన్ని చేసినా శ్రమ పెడుతుంటే కనీసం బెదిరించలేదట. ఒరే, ఒకరోజు ఉందరా, ఇప్పుడు నేను చావడానికి వచ్చాను కాబట్టి మీరు చంపుతున్నారు, మీ ఆటలు సాగుతున్నాయి, కానీ ఒకరోజు వస్తా, ఆ రోజు మీకు అందరికి ఒక్కొక్కడికి ఉంటుందిరా అని అనలే. ఏమన్నా తెలుసండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. వాళ్ళకి తెలియదండి, కొడుతున్నట్టు తెలీదా? వాళ్ళకి తెలియకుండా కొట్టేస్తున్నారా? తెలియకుండానే తిట్టేస్తున్నారా? తెలియకుండానే శ్రమ పెడుతున్నారా? తెలియకుండానే హింస పెడుతున్నారా? అన్నీ తెలుసు, తెలిసే చేస్తున్నారు అన్నీ. కానీ ప్రభు అంటున్నాడు, తెలియదులే తండ్రి, పోన్లే తండ్రి, ఏదో తెలిసో తెలియక చేస్తున్నారు, క్షమించండి అంటున్నాడు. మరి మనలో ఈ మనసు ఉందా? ఏదో నేను ప్రసంగం చేసేసాను, మీరు వినేశారని కాదు చెబుతున్నా నేను కానీ, వింటున్న మీరు కానీ, మనం ఇవి పాటించాలి. అందుకే మనకి బైబిల్ గ్రంథం ఇవ్వబడింది. ఆయనను శ్రమ పెట్టారట. శ్రమ పెట్టబడి బెదిరించలేదట. కనీసం బెదిరించక, చూడండి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను. దేవా, ఏదైనా నీ ఇష్టం, నీ చిత్తం, నేనేం మాట్లాడినావు. అందుకని అప్పుడప్పుడు చూడండి ఏమండి అన్ని దేవుడు చూసుకుంటాడు, వదిలేయండి, ఆయన చూసుకుంటాడు. ఏంటంటే ఆయన చూసుకున్నది అని ఎగురుతాం మనం. దేవుడు చూసుకుంటాడు లేరా, ఒక టైం ఉంటుంది, వదిలేరా అంటే, ఏంట్రా దేవుడు చూసుకునేది? అడన్ని మాట్లాడితే నేను పడాలా? అతని ఇష్టానుసారంగా నోట్లోకి వచ్చిన మాటలన్నీ అంటుంటే నేను పడాలా? నేను చేతగానే ఉన్నా? నేనేమేమి చావలేను ఉన్నా? నా వెనకాల ఎవడు లేడా? నేను దిక్కుమాలను ఉన్నా? దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఓర్చుకుని చూడు, దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఓర్చుకుని చూడు. ఆయనకి ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి ఎలా సమాధానం చెప్పాలి ఆయనకి తెలుసు. ఆయన నమ్మిన వాళ్ళు అన్యాయంగా శ్రమ పడుతుంటే చూస్తూ ఊరుకుంటాడండి. మన బిడ్డల్ని ఎవరైనా ఏమనంటే మనం ఊరుకుంటామా? మన పిల్లల్ని ఎవరైనా అన్యాయంగా ఒక మాట అంటే మనం ఊరుకుంటామా? చెప్పండి. మరి దేవుని పిల్లలు మనల్ని ఒకడు అన్యాయంగా అంటే దేవుడు ఎందుకంటే ఊరుకుంటాడు? ఊరుకోడు కదా. కొంచెం వెయిట్ చేయండి. ఆయన న్యాయముగా తీర్పు తీరుస్తాడట. ఏమన్నాడు చూడండి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకొనెను. ఒకళ్ళు మిమ్మల్ని అన్యాయంగా నిందలేస్తున్నారా? అనరాని మాటలు అంటున్నారా? మీ తప్పు లేకపోయినా మిమ్మల్ని దూషిస్తున్నారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? మిమ్మల్ని శ్రమలు పెట్టాలనుకుంటున్నారా? మీ కుటుంబాన్ని వేధించాలనుకుంటున్నారా? ఓర్చుకోండి, దేవునికి అప్పగించండి, మోకరించి దేవునికి చెప్పండి, దేవా నేనేం అనలేదు తండ్రి, మీకు తెలుసు కదా తండ్రి, కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు తండ్రిని. అక్కడేడు, ఆ ఏడుపేదో అక్కడేడు. ఒకరోజు దేవుడు చూసుకుంటాడన్ని. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడట.
అంటే మనకి నేర్పిస్తున్నాడు. ఆయన అడుగు జాడల్లో నడుచుకున్నట్లు అని కదండి చదువుకున్నాం మనం. దేవునికి అప్పగించుకోవాలి. న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకొనెను. చాలండి. అంటే మనం దేవునికి అప్పగించాలి అంటే ఎంత సహించాలి, ఎంత సహనాన్ని, ఎంత శాంతి స్వభావాన్ని కలిగి ఉండాలి. మాటకి మాట గొడవకు దారితీస్తుందండి. మాటకి మాట గొడవకు దారితీస్తుందండి. ఆ గొడవ గాయపరుచుకునే వరకు వెళ్తుందండి. ఆ గాయాలు మనుషుల్లో కక్షల్ని, పగల్ని నింపుతాయండి. ఆ కక్షలు, పగలు ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళిపోతాయండి. కాదండి? కదా? మాటకి మాట గొడవ, ఆ గొడవ అనేది కొట్టుకోవడం వరకు వెళ్తుంది. గాయాలు అవుతాయి. ఆ గాయాల వల్ల పగలు ఏర్పడతాయి. పగలు ఎదురు చూస్తూ ఉంటారు. ఈడెక్కడ దొరుకుతాడని ఎదురు చూస్తుంటాడు. గాయపడినోడు కుదురుకుంటాడా చెప్పండి? దెబ్బతిన్నాడు మర్చిపోతాడా? కొట్టిన నువ్వు మర్చిపోతావే కానీ తిన్న వాడు మర్చిపోడు. వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. పగతో రగిలిపోతూ ఉంటాడు. ఎప్పుడు దొరుకుతావా పట్టుకుందామని చూస్తాడు. ఒకరోజు నువ్వు దొరికితే, ఒంటరిగా దొరికితే వాడిలో ఉన్న ఆవేశం, ఆక్రోశం, కోపం, కక్ష, పగ కట్టలు తెంచుకొని నీ ప్రాణం తీయడానికి కూడా వెనకడడు. ఆ తర్వాత జీవితం నాశనం, జైలు పాలైపోతాడు. వాడు నాశనం, వీడు నాశనం, సర్వము నాశనం. చూడండి, చిన్న మాట ఓర్చుకుంటే ఎంత పెద్ద ప్రమాదం ఆగిపోతుందండి. తమ్ముడు, చిన్న దగ్గర నువ్వు కంట్రోల్ చేయగలిగితే ఒక మాట పడు నీకే సేఫ్, అది నీకే క్షేమం. అన్నీ చూసుకుని ఆయనకు అప్పగించు. నా తప్పు లేకుండా అన్నారండి అంటావా? అయితే ఆ పైన చూడండి 19వ వచనం చూడండి, 19-20 వచనాలు చూడండి. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల. ఏమండి, ఇదిగోండి, ఎవరైనా ఒకవేళ అన్యాయముగా మీరు శ్రమ పెట్టబడుతున్నారా? ఎందుకు మాట్లాడుకుంటారు మీ ఇద్దరు అక్కడలాగా? మీ ఇద్దరే మాట్లాడుకోకండి, వినండి, చక్కగా వినండి. అపూర్వ స్నేహితులు. ఏమండి, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందితే, అన్యాయంగా శ్రమ పెట్టబడ్డావా? శ్రమే కదండి. ఒకళ్ళు మనల్ని మాట అంటే భరించడం శ్రమ. చాలా బాధపడిపోతుంటాం. ఎంత మాట అన్నాడు. శ్రమ కాదు అది, శ్రమ. అన్యాయంగా దెబ్బలు తింటే శ్రమ, మానసికంగా శ్రమ. అది ఒక మాట అన్నారంటే అది మానసిక తీసుకోలేం. మాట తీసుకోవడం అంటే చాలా చాలా గట్స్ ఉండాలి. అనడం ఈజీయే కానీ భరించడం కష్టం. ఒక మాట అనడం ఈజీగా అనేస్తాం కానీ మాట పడాలంటే, ఆ మాట భరించాలంటే చాలా కష్టం. మనసు అసలు యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ నువ్వు అలాగ అన్యాయంగా ఏదైనా మాట పడ్డావా, అన్యాయంగా శ్రమ పడ్డావా అంటున్నాడు. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు, ఇదిగో దేవుని మనస్సాక్షి అంటే ఓర్పు, సహనం. ప్రభువులాగా ఒకవేళ నువ్వు ఉంటే దేవుని మనస్సాక్షి కలిగి దుఃఖాన్ని సహించిన ఎడల, అంతే కదండి. నువ్వు శ్రమ పడితే దుఃఖం వస్తుంది కదండి. ఆ దుఃఖాన్ని నువ్వు సహించగలిగితే, దుఃఖమును సహించిన ఎడల అది హితమగును. అది దేవుని దృష్టిలో నువ్వు గొప్పడు అయిపోతున్నావట. ఒక అన్యాయంగా నువ్వు శ్రమ పెట్టబడి దాన్ని నువ్వు సహించగలిగితే అది దేవుని దృష్టికి హితము, అది గొప్పది. దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా ఎంచుతాడట. ఒక మాట నువ్వు పడితే, ఒక మాట నువ్వు సహిస్తే, ఒక నింద నువ్వు భరిస్తే, దేవుడు అబ్బాయి వీడికి ఎంత సహనం, నా కుమారుడైన క్రీస్తుకు కలిగిన సహనం వీడికి ఉంది కదా అని దేవుడు సంతోషపడిపోతాడట. అది దేవుని దృష్టికి హితము. అంటే మనలను బట్టి దేవుడు సంతోషపడిపోతున్నాడట. అన్యాయంగా శ్రమ పెట్టబడి ఆ దుఃఖాన్ని మనం సహిస్తే అది దేవునికి హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము. తప్పిదము అంటే తప్పు చేస్తే సహజంగా ఏం తగులుతాయి? తప్పు చేస్తే ఏం తగులుతాయి? దెబ్బలు తగులుతాయి. అప్పుడు నువ్వు సహించావనుకో, గొప్ప ఏముంది? నువ్వు చేసిన పని అలాంటిది కనుక నీకు రౌండ్ వేశారు. నువ్వు మంచిగా లేవు, నువ్వు తప్పు పని చేసావు, నువ్వు చెడ్డ పని చేసావు కనుక నీకు దెబ్బలు పడ్డాయి, నీకు శిక్ష పడింది. అప్పుడు నువ్వు సహిస్తే గొప్ప ఏముందమ్మా? సహించాలి. నువ్వు నోరులేస్తే ఇంకో 4 పడతాయి. నువ్వు అక్కడ సహించాలి. నేను సహించను, ఎందుకు పడతాను, మళ్ళీ ఎందుకు కూడా నోరులేస్తున్నాడు, మళ్ళీ ఇంకో 4 పడతాయి. అప్పుడు నేను సహిస్తున్నానంటే సహించడం కదరా, సహించాలి. నోరులేస్తే ఇంకో 4 పడతాయి. అప్పుడు గొప్ప ఏం లేదు. నువ్వు తప్పు చేసి దెబ్బలు తిన్నావు కనుక అది సహించడంలో గొప్ప ఏమీ లేదు.
నువ్వు అన్నా వాడు అన్నాడు, ఇప్పుడు నేను సహిస్తున్నాను అంటావేంటి? నువ్వు అన్నా కాబట్టే వాడు అన్నాడు. అంటే తప్పు చేసి తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. నువ్వు మేలు చేసావా, అయినా నేను మాట్లాడినారా? సహించు. నువ్వు మంచి చేసావా, అయినా నీ మీద నిందలేస్తున్నారా? సహించు. దేవుడికి తెలీదా అండి? ఏమంటే మనం దేవుణ్ణి నమ్మమండి. దేవుని తీర్పులకి మనం టైం ఇవ్వం, ఆయనకి అవకాశం ఇవ్వం. ఆయనకి అవకాశం ఇచ్చి చూడు. ఇప్పుడు లేఖన్ బాబుని ఎవరు ఏదన్నారనుకోండి, వాడు సహజంగా నాకు వచ్చి చెప్తాడు నాన్న అది అని. ఒకవేళ నేను అడగడానికి వెళ్ళాను అనుకోండి, అప్పుడు వాడు ఎలా ఉండాలి? వాడు సైలెంట్గా ఉండాలి. నాన్నకి చెప్పావు కదా, నాన్న వచ్చాడు కదా, నువ్వు సైలెంట్గా ఉండు. నన్ను పక్కన ఆడో ఎగురుతాడు అనుకోండి, మరి నేనేందుకు ఇక్కడ మరి నాకెందుకు చెప్పటం? అదే నువ్వే చూసుకోవచ్చు కదా. నాకు చెప్పావు నాన్న వాడు ఇలాగ అన్నాడు సంథింగ్ అని, నేను తప్పు చెప్పిన ఇలా కొట్టారో తిట్టారో సంథింగ్ ఏదో జరిగింది నాకు చెప్పాడు అనుకో, నేను అడుగుతాను ఏమైంది నాన్న ఏంటి కూడా అడగడానికి వెళ్తాను అనుకో. నన్ను పక్కనెట్టినాడు ఎగురుతున్నాడు అనుకోండి, ఇంక నేనెందుకు అక్కడ? మరి నాకెందుకు చెప్పావు, నువ్వే చూసుకుని వెళ్ళిపోతాను, అంతే కదా. అప్పుడు వాడు ఎలా ఉండాలి? అక్కడ సైలెంట్గా ఉండాలి. అలా చేతుకట్టును ఉండంతే, మౌనంగా ఉండంతే. మీ డాడీకి చెప్పాక ఆయన చూసుకుంటాడు. దేవునికి చెప్పి దేవునికి విడిచిపెట్టండి, ఆయనకి టైం ఇవ్వండి. ఆయన మనలాగా ఆవేశపరుడు కాదు, ఆయన మనలాగా తొందరపడేవాడు కాడు. ఆయన చాలా ఓపికతో సహనంతో ఎవరికి ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడు ఆయన సమాధానం చెప్తాడు. నువ్వు ఆయన మాటకు లోబడి మౌనంగా ఉండు. ఏమండి, మేలు చేసి బాధపడితే ఏమండి ఎంత మేలు చేశానండి, ఆమెకి ఎంత సహాయం చేశానండి, ఈరోజు మొహం చూడకుండా మాట్లాడిందండి అని బాధపడుతుంటారు. ఓకే, ఓర్చుకో, సహించు. నీకు ఎంత చేశానే అని దెప్పి పడవడం అంటారు. సరే, దెప్పి పడవడం కొంతమంది పెడతారు, దెప్పుతారు. ఏం ఉపయోగం? పెడతారు, దెప్పుతారు. పెట్టిన విలువ ఏముంటుందండి? ఇంకా రేపన్న రోజు మళ్ళీ సాయంత్రం వద్దురా బాబు నువ్వు పెడితే మళ్ళీ దెప్పుతావు, నీ నాకు వద్దురా బాబు అంటారు. 100 రూపాయలు ఇచ్చి 100 మంది చెప్తారు బాబు నీకు దండం అంటారు. కొంతమంది సహాయం చేస్తారు, మళ్ళీ 10 మంది చెప్తారు. సహాయం చేస్తారు, 10 మంది చెప్తారు. మాట వచ్చిన ప్రతిసారి దెప్పి పొడుస్తూ ఉంటారు. ఆ మాత్రం కాడికి ఎందుకు పెట్టడం? చూడండి, దెప్పి పొడుస్తూ ఉంటారు. నీకు ఎంత చేశాను రా, నీకు ఎందుకు పెట్టాను రా, అప్పుడు నీకు అది చేశాను రా, నువ్వు ఇన్ని అన్నావా, నన్ను అన్నాను. వద్దు, మాటలు మిగలకండి. మనం అందరం నాకు కూడా నేను చెప్పుకుంటానండి. మాటలు మౌనం ఎంత గొప్పదంటేనండి, మౌనంగా ఉన్నవాడట జ్ఞాని అని ఎంచబడతాడట. సామెతల గ్రంథంలో రాయబడింది. మౌనముగా ఉండేవాడు జ్ఞాని అని ఎంచబడినట. ఎగిరిగిరి పడేవాడి దగ్గర సరుకేం ఉండదండి. ఆడు మౌనంగా ఉన్నాడు, ఆడు చాలా డేంజర్, ఆడు చాలా తెలివైనడు, ఆడు సైలెంట్గా ఉన్నాడు, అన్నీ గమనిస్తుంటాడు. వాడు సైలెంట్గా ఊరికే నోరు లేపడు, అన్నీ గమనిస్తుంటాడు. టైం వచ్చినప్పుడు వదులుతాడు. ఆడి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మౌనముగా ఉండేవాడు జ్ఞాని అని ఎంచబడును అన్నాడు బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో. మీరు మౌనంగా ఉండండి, దెప్పి పడవకండి. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఏమండి, మీరు ఎవరికైనా మేలు చేస్తే వాళ్ళు తిరిగి మిమ్మల్ని ఏమైనా అంటున్నారా? ఓర్చుకోండి, అంతే. దెప్పి పడవకండి, మాటలు అనకండి, ఓర్చుకోండి. అది వాళ్ళల్లో మార్పుకు దారితీస్తుంది. అండి. మీరు సహించండి, వాళ్ళలో మార్పు వస్తుంది. ఒకనొక సందర్భంలో దావీదు గారిని సౌలు తరుముతూ ఉంటాడండి చంపడానికి. పాపం పారిపోతుంటాడు. దావీదు గారు చేతకాక పారిపోడండి, చేతకానుడైపోయో పిరికోడైపోయో పారిపోడండి. దేవుని చేత, యెహోవా చేత అభిషేకింపబడిన వాడు సౌలు, నా సీనియరు, నాకు ముందటి రాజు, ఏదో నా మీద అసూయతో, నా మీద కోపంతో, ద్వేషంతో, ప్రజలందరూ నన్ను పొగుడుతున్నారని ద్వేషంతో, అసూయతో, జలసితో నన్ను చంపాలనుకుంటున్నాడని పారిపోతూ ఉంటాడండి. సౌలు తరుముతూ ఉంటాడు, దావీదు పారిపోతూ ఉంటాడు. సౌలు తరుముతూ ఉంటాడు, దావీదు. అసలు మామూలుగా అయితే దావీదుకి పెద్ద లెక్క కాదు సౌలు అనుకుంటే. గొలియాతనే చంపినోడు, దావీదు అంటే మామూలుడు కాదు. తన యంగ్ స్టేజ్లో దేహదారుఢ్యం కలిగిన బలవంతుడైనటువంటి ఫిలిష్తీయుడైన గొలియాతనే చంపిన మహావీరుడు, శూరుడు దావీదు. అలాంటి దావీదుని చంపేయడానికి పరిగెత్తుతూ ఉంటాడు, తరుముతూ ఉంటాడు సౌలు. దావీదు పారిపోతూ ఉంటాడు. చాలా సందర్భాల్లో దావీదు సౌలుకు దొరకడు, కానీ సౌలే దావీదుకు దొరికిపోతూ ఉంటాడు. తరిమి అలసిపోయి పడుకుని పోతూ ఉంటాడు.
అక్కడికి దావీదు వస్తుంటాడు. అలా ఎన్నో సందర్భాలు సమూయేలు గ్రంథంలో మనకు కనబడతా ఉంటాయి. గాఢ నిద్రలో ఉంటాడు సౌలు, దావీదు అక్కడే ఉంటాడు. అప్పుడు సౌలు గారి వస్త్రపు చెంగో ఆయన కర్రో పట్టుకుని దూరంగా వెళ్ళిపోయి సౌలును పిలుస్తాడు. సౌలు పిలిచి, ఇదిగో ఈ కర్ర ఈ గుడ్డ ముక్క నీవే కదా నా నా ఏలినవాడా అంటే, నాదే నాయన. ఇదిగో నిన్ను నేను ఏం చేయట్లేదు, నీకు ఏ అన్యాయం చేశానయ్యా, నన్ను ఏ అన్యాయం చేశానయ్యా, నన్ను అలా తరుముతున్నావు అంటే, నాయనా దావీదు నువ్వు ఎంత గొప్పవాడివా, నీకు నేను దొరికిపోయినా నేను నిన్ను చంపడానికి వస్తుంటే నేను నీకు దొరికితే నువ్వు నన్ను చంపడానికి బదులు నన్ను క్షమించి వదిలేసి వెళ్ళిపోయావా, దావీదు నువ్వు ఎంత గొప్పవాడివయ్యా అంటాడు. మళ్ళీ కోపం తీసి మళ్ళీ తరుణం. అదొక పెద్ద స్టోరీ, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. కానీ దావీదు అనేక సందర్భాల్లో సౌలే దావీదును చంపడానికి, దావీదుని తరుముతున్న సౌలే దావీదు చేతికి దొరికిపోతుంటాడు, దావీదు మాత్రం వదిలేస్తుంటాడు, ఏం చేయడు. ఇదిగో నువ్వు దగ్గరికి వచ్చాను నేను, నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, ఇదిగో ఈ కర్ర నీదే కదా, నువ్వు పక్కన పెట్టుకున్న కర్ర ఇదే కదా, ఇదిగో నీ వస్త్రపు ముక్క తీసుకుని వచ్చాను ఇదిగో, కానీ నేను ఏమీ చేయలేదు, ఎందుకయ్యా నన్ను చంపాలనుకుంటావని అనేక సందర్భాల్లో అతనికి బుక్ అయిపోయిన సౌలుని ఎన్నోసార్లు క్షమించి వదిలిపెట్టాడండి దావీదు. అందుకే దేవుడు దావీదు గురించి నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. దావీదు గురించి దేవుడు సౌలుని అనలేదు, ఆ మాట సౌలుని అనలేదు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని రాయబడిందండి దావీదు గురించి బైబిల్ గ్రంథంలో. శత్రువును క్షమించాడు, శత్రువు చేతికి దొరికితే విడిచిపెట్టాడు. మరి మనల్ని అన్నవాళ్ళు కనుక మనకు దొరికారో, ఏమైనా లొసుగు దొరికిందో ఇంకంతే, ఒక ఆట ఆడుకుంటామండి. దొరికాడరా ఇంక మొత్తం రౌండ్ వేసుకుంటారు అంతే. చూడండి, ఇప్పుడు రాజకీయాలు చూడండి ఎంత చండాలంగా ఉన్నాయంటే, మన రాష్ట్రంలో రాజకీయాలు మరీ నీచంగా ఉన్నాయండి, మరీ నీచంగా ఉన్నాయండి. అస్సలు రాజకీయ విలువలు లేవండి. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు, వయసు వచ్చిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఏమో కానీ విలువలు పాటింది నాకే చిరాకు వస్తుందండి. అసలు ఆ న్యూస్ చూస్తుంటే, ఈ రాజకీయాల గురించి ఆ విశ్లేషణలను చూస్తుంటే, ఏంట్రా మరి ఎంత దరిద్రంగా ఉందేంట్రా బాబు, ఎంత నీచంగా ఉన్నారేంట్రా బాబు అని. రాజకీయ లబ్ధి కోసం ప్రతి దాన్ని వాడుకోవడమే, ప్రతి దరిద్రాన్ని వాడుకోవడమే, చావులను వాడుకోవడమే, రేపులను వాడుకోవడమే, మానభంగాలు, ప్రతి దాన్ని రాజకీయాలకు వాడుకునే నీచ స్థితిలోకి ఈరోజు మన మధ్య రాజకీయాలు తయారైపోయాయండి. అది రాజకీయం అంటే ఓకే, క్రైస్తవుల మధ్య కూడా ఉన్నాయండి ఇలాంటివి. ఉండకూడదండి. దేవుని పిల్లలంగా మనం దొరికడా, నీకు తప్పు చేసి దొరికడా, క్షమించు. గతంలో నీకు అన్యాయం చేశాడా, నిన్ను బాధించాడా, అయినా పర్లేదు నువ్వు ఓర్చుకో అంటున్నాడు. అదే అంటాడు చూడండి, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి అని చూడండి. కింద ఉందా మాట, ఉందండి, ఇందుకు మీరు పిలువబడితిరి. మనల్ని ఎందుకట్టా పిలిచాడు, మేలు చేసి సహించాలి. మాట పడితే, మేలు చేసి మీరు బాధపడితే మీరు సహించాలి. ఏ తప్పు చేయకపోయినా మీ మీద నిందలు వేస్తున్నారంటే వాళ్ళంతే, వాళ్ళకి తెలీదు పాపం, వాళ్ళకి యేసు ప్రభు తెలీదు, వాళ్ళకి సహనం తెలీదు, ఒక అన్యాయంగా ఒక వ్యక్తిని అనకూడదని వాళ్ళకి తెలీదు, నీకు తెలుసు కదా. ఓర్చుకో, అది దేవునికి హితమగును అన్నాడు. మేలు చేసి మనము సహిస్తే అది దేవుని దృష్టికి హితమగును. అబ్బా వీడు నాలా ఉన్నాడు, వీడు అన్యాయంగా వీడిని తిడుతున్నా కానీ నేను ఎలాగైతే సహించానో, ఒకరోజు శరీరధారిగా నేల మీద ఉన్నప్పుడు ఈ అబ్బాయి కూడా అలా సహిస్తున్నాడు, వీడికి ఏంట్రా మార్కులు అంటాడట. పరలోకములో మన ఫలము అధికమగును. యోధా వచ్చి ముద్దు పెట్టుకుని అప్పగిస్తుంటే ప్రభు ఏమన్నాడో తెలుసండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. ఏమండి, ప్రభువుని నమ్ముకున్నామంటే మనలో ఎంతో కొంత ఆ లక్షణాలు కనబడాలండి. జాగ్రత్తగా వినండి ప్రియులారా. నా తల్లులు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, మీ అందరికీ ఏమండి విన్నవిస్తున్నానండి, ప్రభువులా మనం ఉండాలండి. వినాలి, మనం మన ప్రభువులా ఉండాలండి. మనం ఇష్టానుసారంగా లోకంలో ఉండడానికి వీల్లేదండి. మన లోకానికి వేరై మన ఆలోచన విధానం వేరేగా ఉండాలి. మన ఆలోచనలు ప్రభువులా ఉండాలి, మన స్పందనలు ప్రభువులా ఉండాలి. ఒక మాట అన్నారా, కొట్టారా, తిట్టారా, అన్యాయంగా నిందలేస్తున్నారా, ఓర్చుకోండి అమ్మా, ఓర్చుకోండి. సహనాన్ని కలిగి ఉండాలి.
ప్రేమ గుణాన్ని కలిగి ఉండాలి, క్షమించే స్వభావం మనకు ఉండాలి. కాబట్టి ప్రభును అప్పగించడానికి వచ్చి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతనే యేసుక్రీస్తు అని వాళ్ళకి ఆనవాళ్ళు చెప్పుకొని వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటే ప్రభు ఇస్కరియోతు యోధాని, ద్రోహి, నమ్మక ద్రోహి, నిన్ను ఎంత నమ్మానురా, నా వెన్నుపోటు పొడుస్తావా, నా వెంటే ఉండి నాకే వెన్నుపోటు పొడుస్తావా అని ఏం మాట్లాడలేదండి. పైగా ఏమని పిలుస్తున్నాడు చూడండి ప్రభు పేతురుని, సారీ యోధాని. 50 వచనము, 26వ అధ్యాయం 50 వచనము. యేసు బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమండి ఆ పిలుపు, ఏమండి ఆ పిలుపు, ఎంత బాగుందండి. ఏమని పిలుస్తున్నాడండి? చెలికాడా, మై డియర్ ఫ్రెండ్. చెలికాడా అంటే ఏంటండి? స్నేహితుడా అని. చెలికాడా అంటే స్నేహితుడా అని. ఎవరినంటున్నాడు స్నేహితుడా అని? ఎవరిని అంటున్నాడు? ఆయన్ని అప్పగించడానికి వచ్చిన వాడిని. ఎంత పాతకం కట్టుకున్నాడు చూడండి, ఎంత వెన్నుపోటండి, ఎంత ద్రోహం అండి. నిన్న మొన్నటి వరకు ఆ ప్రభు వెనకాలే తిరిగాడు, ఆ ప్రభునే ప్రభువా ప్రభువా అని పిలిచాడు, ఆ క్రీస్తునే యేసుక్రీస్తు బోధకుడా ప్రభువా అని పిలిచాడు, ఆయనతో ఉన్నాడు, ఆయన ప్రేమను చూశాడు, ఆయన పెడితే తిన్నాడు. ఏమండి, అలాంటి వాడు ఏమంటే 30 వెండి నాణ్యాల కోసం ఆశపడి ఆయన ప్రభువుని అప్పగించడానికి సిద్ధపడి యేసు ప్రభును ముద్దు పెట్టుకుంటే ప్రభు ఏమన్నా తెలుసండి? చెలికాడా. ఆ పిలుపు చూడండి. మనం ఒరే అంటే ఏంట్రా అంటాం, ఒరే అంటే ఏంట్రా అంటాం. నువ్వు ఒరే అన్నావుగా, నీ పిలుపు అంటే నా పిలుపు బాగుంటుంది. అబ్బబ్బబ్బబ్బ, అసలు మన ఎలాంటి వాళ్ళు అండి, మనం మా కంత్రిగాళ్ళు అండి, మనం అసలు మహాకంత్రీలు. మనం ఒరే అంటే ఏంట్రా అంటావు. నువ్వు పిలిస్తే నీ పిలుపు బాగుంటే నా పిలుపు బాగుంటుందిరా. అబ్బా, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మళ్ళీ ఇంగ్లీష్ ఒకటే. మీకు గతంలో చెప్పానండి ఒకసారి, ఇక్కడే ఈ రోడ్డు మీద ఆ బెంచ్ల దగ్గర ఇంతకుముందు చెప్పాను, గుర్తుందా మీకు? ఒక తండ్రి తన కొడుకు ఒక 2 సంవత్సరాలు 2-3 సంవత్సరాల కొడుకుని బండి మీద ముందు కూర్చోబెట్టుకుని, పేర్లు ఏం చెప్పను నేను, బండి మీద ముందు కూర్చోబెట్టుకుని ట్యాంక్ మీద ఇలా వచ్చి అక్కడ ఆగాడు. చిన్నపిల్లాడు కదండి, చిన్నపిల్లాడిని ఎలా పిలుస్తామండి ఎవరైనా సహజంగా? మన విలేజ్ కల్చర్ ఎలా ఉంటుందండి? బాబు గారండి, అయ్యగారండి అని పిలుస్తావా? ఏమని పిలుస్తారు పిల్లల్ని? ఎరా అంటాం. అది మన నేచర్, అది మన కల్చర్, అంతే. అది సహజ. చిన్నపిల్లాడు 2 సంవత్సరాల పిల్లాడిని ఏవండి, అయ్యగారండి, బాబు గారండి అంటావా ఏంటి? ఎరా ఏంట్రా అని పిలిచాడు ఒక పెద్ద అతను. అప్పుడు వీడంటాడు ఎరా అని పిలిస్తే ఏంట్రా అనరా అంటాడు వీళ్ళ నాన్న. ఆ బుడ్డోడికి చెప్తున్నాడు, వాడి కొడుక్కి చెప్తున్నాడు. వాడి కొడుకుని చిన్నపిల్లాడిని ఒక పెద్ద అతను వచ్చి, ఆ ప్రభాకర్ బావగారులు అంటే ఒక పెద్ద ఆయన వచ్చి, చిన్నపిల్లాడు కదండి, ఎరా ఏంట్రా ఎలా వచ్చావు అన్నట్టుగా ఏదో పలకరించాడు చిన్నపిల్లాడిని. వీళ్ళ నాన్న అంటున్నాడు వాడితోటి, ఏంట్రా అనరా అని వాడికి చెప్తున్నాడు. తప్పండి, మన వల్ల నేర్పకూడదు. పెద్ద అతను చిన్నపిల్లాడు ఎరా అన్నాడు, ఏంటి తాతయ్యో, ఏంటి బాబాయ్యో, ఏంటి మావయ్య అని పిలవరా అని చెప్పాలి నువ్వు నీ ఫాదర్, నీ తండ్రి తనం అని. నాకు ఎంత కోపం వచ్చిందండి ఆ రోజు. నేను అక్కడే ఉన్నాను, అక్కడే నిలబడి ఉన్నానండి. నేను ఇంతకుముందు చెప్పాను ఆరాధన అక్కడ చెప్పినట్టున్నాను. నేను చాలా బాధపడిపోయానండి. ఏం సంస్కారం నేర్పిస్తున్నారండి పిల్లలకి? వాడు ఫ్రెండ్ని యారా అంటే ఓకే, పెద్దవాళ్ళని గౌరవించాలని నేర్పించాలా వద్దా? రేపొద్దున వాడిని ఏంట్రా, రేపొద్దున నిన్నే అంటాడు. తండ్రివని కూడా చూడకుండా ఏంట్రా, ఎవరికెక్కువరా నువ్వు తండ్రివి అయితే అంటాడు. అయిపోయిందా? నువ్వు నేర్పిందే, నువ్వు విత్తనాలే నీకే వస్తాయి, తిరిగి నీకే వస్తాయి అవన్నీ. చాలా బాధ అనిపించిందండి నాకు. మన మాట అవతల వాళ్ళు ఎలా ఉన్నా సరే, వాడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడినా మీరు మంచిగా ఉండండి అంటున్నాడు ప్రభు. అంటే అప్పగించడానికి ఆ ఇస్కరియోతు యోధా వచ్చి ముద్దు పెట్టుకుంటే ప్రభు, ఎంత నమ్మకం ద్రోహం చేస్తున్నావు యోధా, ఇది నీకు న్యాయమా, ఇది నీకు తగునా? నా వెంటే ఉండి నాకే వెన్నుపోటు పొడుస్తావా నువ్వు? నీకేం అన్యాయం చేశాను? ఏమి లేవండి. చెలికాడా అన్నాడు, అంతే, ఒకటే మాట, మై డియర్ ఫ్రెండ్. మనం అనగలమండి? అంత గొప్ప మనసు మనకుందా? గుమ్మం తొక్కనేమో మనం. ఆ ఇంటికి ఎందుకు వచ్చావు? ముందు బయటికెళ్ళు. తప్పు తెలుసుకుని వచ్చినా కూడా క్షమించలేం మనం. అలాంటిది తప్పు చేస్తున్న వ్యక్తిని క్షమించాడండి ప్రభు. తనని అప్పగిస్తున్నాడు, ఎవరినో కాదు, తననే తీసుకెళ్తారు. ఇప్పుడు భయంకరమైన హింస, ప్రాణాలు తీసేస్తారు.
కానీ చెలికాడ అన్నాడండి. ఎంత గొప్ప మనసు అండి ప్రభుది. నిందలేస్తే మాట్లాడలేదండి ప్రభు. నిందలేస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం, అదే 26వ అధ్యాయం చూడండి, 61వ వచనం చూడండి. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 61వ వచనం చూద్దాం. వీడు దేవాలయము పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పిననిరి. ఏమండి, యేసుప్రభు నిందలేస్తున్నారండి. వీడు మన యెరూషలేము దేవాలయం ఉంది కదా, ఆ యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేయమన్నాడు. 46 సంవత్సరాలు కష్టపడి కడితే ఆ మందిరాన్ని పడగొట్టేస్తాట, 3 రోజుల్లో కట్టేస్తాడట వీడు అని యేసుప్రభు మీద నిందలేస్తున్నారు. యేసుప్రభు చెప్పింది ఆ మందిరం కోసం కాదు. అర్థం కాలేదు, అపార్థం చేసుకున్నారు. ఆయనేమో ఆయన శరీరం అనే దేవాలయం గురించి చెప్పాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో మళ్ళీ తిరిగి కడతానని చెప్పింది ఆయన శరీరం అనే దేవాలయం గురించి, యెరూషలేము దేవాలయం గురించి కారు. కానీ వాళ్ళకి అర్థం కాక దాన్ని ప్రభు మీద నిందగా వేస్తే, ఇదిగో వీడు ఏమన్నాడట, దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని చెప్పిననిరి. 62వ వచనం, ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమి చెప్పవా అడుగుతున్నాడు. ఏటయ్యా, నీ మీద వాళ్ళు అంత నిందలేస్తున్నారు, మందిరాన్ని పడగొట్టేస్తారన్నట, 3 రోజుల్లో కట్టేస్తారన్నట, నీ మీద నిందలేస్తారు, నువ్వేం మాట్లాడవేంటి, నీవు ఉత్తరమేమి చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగుగా యేసు, ఎవడరాడు, ముందుకు రండి, నా ముందుకు వచ్చానండి, ముందుకొచ్చి మాట్లాడండి, పిరికి దద్దమ్మలాగా వెనకలుండి మాట్లాడడం కదరా, ముందుకు రండి. ఓరకుండేను. వాడికి అర్థం కాలేదు. నేనేమో ఈ శరీరం గురించి చెప్తే ఆడేమో అది అనుకున్నాడు. వాడు దిక్కుమలాడు, వాడికి అర్థం కాలేదని మౌనం. ఇంకా చెప్పిన ఏమో ఉపయోగం లేని మౌనం. ఎంత గొప్ప మనసు అండి ప్రభుది. ఏమండి, అదే మత్తయి సువార్త 27 చూడండి, 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు చూద్దాం ప్రియులరా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 13 నుండి 17 వచనాలు. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? పిలాతు అడుగుతున్నాడు, రోమా గవర్నర్ అడుగుతున్నాడు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. అయితే ఆయన ఒక్క మాటకైనను ఉత్తరం ఇయ్యలేదు. ఇదేంటండి, ఎక్కడదండి సహనం? ఏంటండి ఇంత నెమ్మది? వావ్, సూపర్ కదండి మన ప్రభు. ఎంత సహనం. మనమైతే ఎన్ని మాటలు అంటాం, ఎంత ఎగురుతాం, ఎంత హడావిడి గొడవను పెంచుకుంటాం. ఎంత గొప్ప ప్రభు అండి, ఎంత గొప్ప మనసు అండి. శాంతి స్వరూపి. ఏమండి, ఆ శాంతినే, తనకు కలిగిన శాంతినే మనకు కూడా ఇచ్చాడు. ఆ శాంతి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. బాబా, ప్రభు మనకేమి ఇచ్చాడమ్మా? శాంతి. ఉందా మరి మీ దగ్గర శాంతి? పోయిందా? పొగట్టేసుకున్నారా? ఎక్కడో పొగట్టేసుకున్నారా? ఆయన మనకు శాంతిని ఇచ్చాడట. ఆయన నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఏది మరి శాంతి ఏదండి? ముక్కు మీద కోపాలు వచ్చేస్తే ఏంటండి మనకి? శాంతి వెళ్ళిపోయింది. శాంతి ఎక్కడుంది శాంతి? ఎందుకు వచ్చేస్తా అంత బీపీలు వచ్చేస్తున్నాయి మనకి? ఎందుకంత కోపాలు వచ్చేస్తుంటాయి? మాట తిన్నగా ఉండదు. శాంతి, నెమ్మదిగా మాట్లాడాలండి, మౌనంగా, అవసరాన్ని బట్టి మాట్లాడాలి, నిదానించి మాట్లాడాలి. క్రైస్తవులంటే అంతే, ఆడిపోకండి, మోగిపోకూడదు, మనం పేలిపోకండి. శాంతి. ప్రభు మనకేమిచ్చాడట? నా శాంతిని మీకు అనుగ్రహించి ఉన్నాను. మనకు ప్రభు శాంతి ఎవరికి కావాలే కానీ ఆశీర్వాదాలు ఇవ్వు. అప్పులు ఉన్నాయి తీర్చు, ఇల్లు లేదు కట్టు, ఉద్యోగం లేదు ఇవ్వు, అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, ఇన్నోనే శాంతి. మేమేం చేసుకోవాలి శాంతి? అంత శాంతి మాకు వద్దులేనైనా, నేను రకాలమ్మను. కానీ ఆయన మనకి శాంతినిచ్చాడు, మనకి మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకంలో వాళ్ళకి ఆ శాంతి ఉండదండి. లోకములో దేవుణ్ణి ఎరుగని అన్యులకు ఆ శాంతి ఉండదు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 2వ అధ్యాయము
17వ వచనాన్ని చూద్దాం. 3:17 రోమపత్రిక 3:17 రోమపత్రిక 3:17 11 నుంచి నేను చదువుతాను చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుణ్ణి వదకువాడు ఎవడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు. వారు ఏమి ఎరుగరు? శాంతి మార్గం వాళ్ళకి తెలియదు. లోకంలో ఉన్నవాడికి శాంతంగా ఉండడం తెలియదండి. వాడు ఎగురుతాడు అంతే. ఎందుకంటే వాడు దేవుణ్ణి నమ్మలేదు కదా, వాడు దేవుణ్ణి ఎరుగలేదు కదా, వాడు ప్రార్థన చేయడు కదా, వాడికి మోకరించి ప్రార్థన చేయడం తెలియదు కదా, వాడికి బైబిల్ చదవడం తెలియదు కదా, వాడు మీకులాగా నెత్తి మీద ముసుగేసి కూర్చోవడం వాడికి తెలియదు కదా, మనలాగా దేవుని సన్నిధిలో కూర్చున్న అనుభవం వాడికి లేదు కదా, ఇలాంటి చక్కని బోధలు వినే అవకాశం వాడికి లేదు కదా, వాడు అలాగే ఉంటాడు. శాంతి మార్గము వారు ఎరుగరు. మరి మనము ఎరిగి ఉంటాము కానీ పాటించం. శాంతి మార్గం మనం ఎరిగిన వారమే కానీ పాటించం. తప్పండి, పాటించాలి. శాంతి ఏమంటే ఈ రోజు నుంచి మీలో నాకు అందరూ శాంతమూర్తులు కనబడాలి అంతే. ఎవ్వరు దేనికి ఆవేశపడిపోకండి, ఎవ్వరు కోపతాపాలకు వెళ్ళిపోకండి, శాంతి స్వభావాన్ని ధరించుకుని ఉండండి. ప్రభు అడుగు జాడల్లో మనము నడుచుకోవాలి. ఎందుకంటే మనము క్రీస్తును ధరించుకున్న వాళ్ళం. మనం ఎవరమి? క్రీస్తును ధరించుకున్న వాళ్ళం. క్రీస్తుకు కలిగిన శాంతి మనం కూడా కలిగి ఉండాలి. ఆయనకు కలిగిన నెమ్మది స్రవంతి మనం కూడా కలిగి ఉండాలి. ఆయనకు లాగా మనందరము ప్రశాంతమైన మనసుతో ఉండాలి. అనవసరమైన మాటలు మీకు ఎవరైనా అన్యాయంగా అన్నా సరే భరించండి. నీ తప్పు లేకుండా నిన్ను నిందించినా ఓర్చుకోండి. మోకరించి ప్రార్థన చేయండి. అన్నీ చూస్తున్న దేవుడు నీకున్నాడు. అన్నిటినీ గమనిస్తున్న తండ్రి నీకున్నాడు. అన్నిటినీ గమనిస్తున్న తండ్రి నాకున్నాడు. నీకులాగా నాకులాగా ఆయన ఆవేశపరుడు కాడు. ఉద్రేకాన్ని ఆపుకోలేక ఉక్రోషంతో మాట్లాడేసేవాడు ఆయన కాడు. ఆయన చాలా శాంతమూర్తి. ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. ఒకరోజు ఎవరికి ఇవ్వాల్సిన న్యాయపు తీర్పు దేవుడు వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి క్రీస్తుకు వలె మనందరము శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలిగి జీవించాలి. ఈ మాటలు మీ అందరి హృదయాల్లో ఫలించాలని, మీరందరూ అలా మీరు ఉండడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేస్తాను.